ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే పవర్ స్టార్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేశాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్లో సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. మరో 11 రోజుల్లో పవన్ కళ్యాణ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పునర్జన్మ నేపథ్యంలో హరిహర వీరమల్లు పూర్తి స్టోరీ చూస్తే మెంటలెక్కిపోతారు. గుండె ధైర్యంకి నిదర్శనమే ఈ చిత్రం. భారీ బడ్జెట్ సినిమాని నిర్మించడమే ఒక పెద్ద టాస్క్. దానికి తోడు 5 సంవత్సరాలు అనేక కారణాల చేత వాయిదా పడితే ఏ రేంజ్ వడ్డీలు పడతాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఏం రత్నం అందరిలాగా రెగ్యులర్ నిర్మాత కాదు. చాలా కాలం గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ మీద ఇష్టంతో ఈ ప్రెస్టీజ్ ప్రాజెక్టుని నిర్మించడానికి ముందుకొచ్చాడు. ఎట్టకేలకు ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి 10 రెట్లు బెటర్ ట్రెండ్ నడుస్తుంది. నిర్మాతకు ఇది కాస్త ఉపశమనం కలిగించే విషయం. అయితే ఈ సినిమా స్టోరీ గురించి ఒక ఆసక్తికరమైన పాయింట్ సోషల్ మీడియాలో లీక్ అయింది. అదేమిటంటే ఇది పునర్జన్మ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా అని. వివరాలకు వెళ్తే రాష్ట్రాల్లో తీవ్రమైన వరదల ద్వారా నీళ్లలో ఆకలి అరుపులతో ఒక బిడ్డ అరుపులు వినిపిస్తూ ఉంటుంది. ఆ బిడ్డని ఒక పూజారి దత్తత తీసుకొని హరి మహావిష్ణువు, హర మహాశివుడు అనుగ్రహంతో ఆ బిడ్డ పుట్టినట్టు కొన్ని సందర్భాలను సినిమాలో చూపిస్తారట. ఈ సన్నివేశాలు చాలా అద్భుతంగా వచ్చాయని తెలుస్తుంది. ఔరంగజేబు క్రూరత్వం ఆ రోజుల్లో ఎలా ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. హిందూ మతంపై ఆయన చేసిన ఉన్మాదం అంతా ఇంత కాదు. మత మార్పిడి చేసుకోమని బలవంతం చేయడం, ఒప్పుకోని వారిని కనికరం లేకుండా నరికి చంపేయడం, హిందూ దేవాలయాలను కూల్చేయడం, ఇలా ఒకటా రెండా ఎన్నో దుర్మార్గాలకు ఒడికట్టిన అతన్ని అడ్డుకోవడానికి శివుడు విష్ణువు కలిసి మనిషి రూపంలో జన్మించారని, ఆ మనిషే హరిహర వీరమల్లు అని సినిమాలో ఒక సీక్వెన్స్లో చూపిస్తారట. ఆ సీక్వెన్స్ అభిమానులకు రోమాలు నిక్కబడుచుకునేలా చేస్తుందని అంటున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎవ్వరు చూడని సన్నివేశాలను ఇందులో చూపించబోతున్నారట. ట్రైలర్లో కనిపించిన చివరి షాట్ ఆంది వచ్చేసింది అనేది ఈ సినిమా క్లైమాక్స్ అట. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమా గురించి చాలానే ఉందని అంటున్నారు. మరి ఆ రేంజ్లో ఉంటుందో లేదో తెలియాలంటే మరో 11 రోజులు ఆగాల్సిందే.